ఈ అత్తగారితో నువ్వు ఛాలెంజ్ చేసి వచ్చావా? ఎందుకమ్మా అలాంటి పిచ్చి పని చేశావు? అసలే నేనంటే రాజీవ్కి మీ అత్తగారికి పడదు. కోరి ఎందుకు చిక్కులు కొని తెచ్చుకుంటున్నావు? నా కారణంగా నీ కాపురంలో సమస్యలు రాకూడదమ్మా. అలా ఏం జరగదు శారదమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాను. పూజారి గారు, పూజారి గారు! ఈ అమ్మాయి వచ్చిందేంటి? బాగున్నావా జ్యోతి? మీరు చేసిన పనికి ఎలా బాగుంటాం పూజారి గారు? చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నిత్యం దైవ సన్నిధిలో గడుపుతారు కదా, పాప పుణ్యాల గురించి బాగా తెలిసి ఉంటుంది కదా. కొన్ని విషయాలు మీ దగ్గర తెలుసుకుని జ్ఞానం పెంచుకుందామని వచ్చాను. అష్టాదశ పురాణాలు అని ఒక గ్రంథం ఉంటుంది కదా పూజారి గారు, మీరు చదివారా అది? చదివానమ్మా. ఆ గ్రంథంలో ఏదో ఒక పురాణంలో ఒక భాగంలో బతికున్నప్పుడు చేసే తప్పులకు చచ్చాక పడే శిక్షల గురించి కూడా రాసుంటుంది కదా, నిజమేనాది? అవునమ్మా, అవునమ్మా. ఏం లేదు పూజారి గారు, ఆ శిక్షల గురించి తెలుసుకుంటే ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండి కొన్ని శిక్షలైనా తప్పించుకోవచ్చు కదా, అందుకే వచ్చాను. అబద్ధం చెప్తే శిక్ష ఏంటి పూజారి గారు? సూదులతో నాలుక మీద పొడుస్తారమ్మా. అమ్మో, ఎంత చచ్చినా సూదులతో పొడిస్తే వాము, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు. మరి దేవుళ్ళని మోసం చేస్తే? దేవుణ్ణి మనమెలా మోసం చేయగలమమ్మా? భలేవారు పూజారి గారు, సాటి మనిషి కంటే దేవుళ్ళని మోసం చేయటం చాలా ఈజీ. దేవుడి మీద బొట్టేసి అబద్ధం చెప్పటం, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఒక మనిషి జీవితాన్ని పాడు చేయటం,